చాలామంది పెళ్ళై సంవత్సరం దాటితే లేదా ప్రెగ్నెన్సీ రావట్లేదని అనిపించినప్పుడే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌తో కన్సల్టేషన్ అవసరమని అనుకుంటూ ఉంటారు. ఇది అందరికీ వర్తిస్తుందా? లేదా ఎలాంటి కపుల్స్ ముందుగానే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవాలో ఇవాళ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్, రాజమండ్రి. మొట్టమొదట ఆడవారిలో ఏ కండిషన్స్ అయితే కన్సల్టేషన్ అవసరమో మాట్లాడుకుందాం. ఒకటి, పీరియడ్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే, పీరియడ్లో అత్యంత నొప్పి ఉన్నా, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ డిజార్డర్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఆర్ గతంలో ఎప్పుడైనా సర్జరీస్ అయి ఉంటే, ఎస్పెషలీ అబ్డామినల్ సర్జరీస్ లైక్ అపెండిక్స్, గర్భసంచి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఆపరేషన్స్ అయి ఉన్నా, గతంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, టీబీ అటాక్ అయ్యి తగ్గడము, టీబీకి మందులు వాడటం అన్న హిస్టరీ ఉంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవడం మంచిది. అలానే మగవారిలో స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ హిస్టరీ ఉండుంటే, లేదా వాళ్ళు వృత్తిరీత్యా ఎక్కువ పెట్రోకెమికల్ ఎక్స్పోజర్కి గురవుతున్న, పెస్టిసైడ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న వాళ్ళ వృత్తిలో, వాళ్ళకి గతంలో ఏదైనా ఆపరేషన్స్ అయి ఉంటే, ఎస్పెషలీ చిన్నతనంలోనే అంగం దగ్గర ఏదైనా ఆపరేషన్స్ అయి ఉన్న హిస్టరీ ఉండి ఉంటే, లైక్ హర్నియా ఆపరేషన్స్ కానీ, హైడ్రోసీల్ ఆపరేషన్స్ కానీ, వరి బీజం చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఆపరేషన్ జరిగి ఉంటే, ఇలాంటి ఏదైనా హిస్టరీ ఉన్నా, దీంతో పాటు ఎప్పుడైనా చిన్న వయసు నుంచి టీబీ అటాక్ అయి ఉన్నా, అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఫర్టిలిటీ కన్సల్టేషన్ తీసుకొని వారికి ఏ ఇబ్బంది లేదు అని కన్ఫర్మ్ చేసుకోవడం అత్యుత్తమం.